పాపము చూసినప్పుడు 4 డైమెన్షన్లు అంట, 4 దిక్కులంట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నట్టుగా 4 దిక్కులంట. ఒకటి, నీ దేవునికి నీకు విరోధమైన పాపం. రెండోది, నీకు నీ పొరుగువానికి విరోధమైన పాపం. మూడోది, నీకు నీ దేశానికి విరోధమైన పాపం. నాలుగోది, నీకు నువ్వు విరోధంగా చేసుకున్న పాపం, నీ దేహానికి విరోధంగా చేసే పాపం. అన్ని పాపాలు ఒకటే కాదు, అన్ని పాప శిక్షలు ఒకటే కాదు. నీకు నీ దేవుడికి విరోధమైన పాపం, నీకు నీ పొరుగువానికి విరోధమైన పాపం, నువ్వు నీ దేశానికి విరోధంగా చేసే పాపం, నీకు నీ విరోధంగా చేసుకున్న పాపం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఐసోలేటెడ్ సిన్. ఎవరితో మాట్లాడను, ఎవరిని కలవను, ఎవరిని చూడను, నేను మాత్రం గదేసుకుని నా విచ్చలవిడి జీవితం నాదే. ఈ పోర్నోగ్రఫీ, ఈ మాస్టర్బేషన్, ఈ త్రాగుడు. ఒకవేళ నేను ఎవరైనా పాడు చేస్తాను, నేను ఎవరైనా పాడు చేయలేక, నేను ఎవరి దగ్గరికి వెళ్ళా పాప, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాక ఇష్టం వచ్చేలాగా తాగే గదేసుకున్నా, తలుపేసుకున్నాను, ఫోటోగ్రఫీ చూసుకుంటా కూర్చున్నాను. నేను ఎవరికి దగ్గర పాపానికి వెళ్ళలేదు కదా. జాగ్రత్త, నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? నా దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఏమంటాడు దేవుడు? యేసు ప్రభువు ఏమన్నాడు? నేను వాడిని పాడు చేస్తాను. జాగ్రత్త, నీ దేహం నీ సొంతం కాదు. నీ దేహము దేవుని ఆలయము, దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు అనమాట. మన దేహంతో జరిగించే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైననో చెడ్డమైననో లెక్కప్ప చెప్పాలంట.